ఈ రాష్ట్రంలో విద్యార్థులు కానీ యువత కానీ చాలా మాదక ద్రవ్యాలకి గంజాకి డ్రగ్స్కి బాగా అలవాటు అయిపోయారు అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష చెప్పనే ఉండి అధ్యక్ష నేను మాట్లాడే ఉండి అధ్యక్ష మాట్లాడే ఉండి అధ్యక్ష. ఎందుకంటే గత ఎన్నికలలో మా ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే ఇజ్రాయెల్ గారు సార్ ఇప్పుడు మీకు దీని మీద ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. కాంట్రవర్సీకి వెళ్తాం. కాంట్రవర్సీ లేదు సార్. 100 రోజుల్లోనే ఈ రాష్ట్రంలో గంజాయి లేకుండా చేస్తాము, డ్రగ్స్ లేకుండా చేస్తాము, గంజా ముట్టుకునేవాడు ఉంటే కనుక ఈ భూమి మీద లేకుండానే చేస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ మాట్లాడటం జరిగింది అధ్యక్ష. అయితే అధ్యక్ష చెప్పండి అధ్యక్ష, మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలోనే మనకి గుంటూరులో కేసు నమోదైంది అధ్యక్ష కొకైన్ మీద. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్వయాన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మా నియోజకవర్గం చెందిన వారి అధ్యక్ష రామచంద్రపురంలో ఏటుగట్టు మీద వారు కాన్వాయ్ వెళ్తుంటే 4 యువకులు విపరీతమైన గంజా తీసుకుని ఆ వెహికల్ అడ్డొచ్చి నానా హంగామా చేసినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. 100 రోజులు మీరు గంజా లేకుండా డ్రగ్స్ లేకుండా చేస్తాననేటువంటి పెద్ద మనుషులు 300 రోజులు అయింది అధ్యక్ష. అధ్యక్ష రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అధ్యక్ష. ఎక్కడ ఏర్పాటు చేశారు అధ్యక్ష? మీరు గంజా మీద ఎక్కడైనా డ్రగ్స్ మీద యువతకి ఎవరికైనా కౌన్సిలింగ్ ఇస్తున్నారా? కౌన్సిలింగ్ ఇస్తుంటే ఏ సెంటర్లు ఇస్తున్నారో తెలియపరచాలి అధ్యక్ష. మరి మేడం గారు స్వయాన మేడం గారి మీద ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు అధ్యక్ష అన్నారు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో హోంమంత్రి గారు విప్లవయ్యారు, ఆ శాఖను తీసుకుంటే కనుక, ఎందుకంటే మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి గారు కాబట్టి మాకు కూడా ఇప్పుడు బాధేసింది అధ్యక్ష. ఆమె ఫెయిల్ అయింది, ఆ శాఖ నేను తీసుకుంటే వేరే ఉంటానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఇక్కడ జరగట్లేదు నిత్యము కూడా అధ్యక్ష ఇష్యూ సీరియస్ రిజర్వేషన్ అధ్యక్ష. అధ్యక్ష